మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విజయనగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ ఇంత మంచి గ్రహంగా అందరం ఒక దగ్గర కూర్చొని ఈరోజు గురుప్రవేశ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ విధంగా ఒక మంచి పరిణామం. దాంతో పాటు ఒక 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. మన పురుషులు చదువుకునే వాళ్ళం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే భగవద్స్వరూపమైన గురువుకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. దేవుడే వచ్చి ఈ జీవితంలో తీర్చిదిద్దుకో అని చెప్పి టీచర్ రూపంలో నేను పంపించారు. దేవుడు వచ్చి అందరూ చెప్పలేడు, కానీ టీచర్లని దేవుడు సృష్టించి ప్రజలకు చదువుతో పాటు అన్ని విలువలు నేర్పాలని చెప్పి ఈరోజు టీచర్లని దైవ సమానులుగా మార్చేదే గురు సాక్షాత్ పరబ్రహ్మని. ఎందుకంటే ఈరోజు మనం దేశ భవిష్యత్తు అలాంటి వారు, కలెక్టర్ లాంటి వారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంది. వారు కలెక్టర్గా ఈ 6 పర్యాలు చట్టసభలు ఎన్నికై ఈ స్థానంలో ఉంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాయి కాబట్టి ఆ క్రమశిక్షణతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే గ్రామాలకు టీచర్లు వచ్చి వాళ్ళు నేర్పించిన వాళ్ళ పాఠాలే కాదు, వాళ్ళ క్రమశిక్షణతో ఇంతవారు ఉన్నాం. ఇంతమంది ఐఏఎస్ కలెక్టర్లు, మన డీజీపీ లాంటి మహిళలకు విజయ డీజీపీ కూడా ఇక్కడ సర్వేలు ప్రశ్నలు చదువుతున్నారు. అలా చూస్తే ఎంతో మంది ఐఏఎస్ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఐటి చెందిన వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నారు. అందుకని నేను నైనా పాఠశాల ప్రముఖులు పొట్టుగూడ హై స్కూల్లో అది శిథిలావస్థలో ఉంటే వెంటనే కొత్త బిల్డింగ్ కట్టించడానికి దాన్ని కూలగొట్టి ఇవాళ ప్రతిష్టాత్మకంగా దాన్ని కార్పొరేషన్ వీటిలో కట్టిస్తున్నాను. అందుకని నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ పోలేదు. నాకు దేవుడి స్కూల్లో పోతే కూడా అంత అసంతృప్తి. గవర్నమెంట్ స్కూల్ పోతే పిల్లలు చూసినప్పుడు, కానీ ఈరోజు ఒకప్పుడు స్కూల్ పోతే బాగా అనిపిస్తుంది, సొంతం చూస్తే బాగా అనిపిస్తుంది. ఒక్కొక్క స్కూల్లో సొంత టీచర్ల కంటే పిల్లల కంటే టీచర్లు చెప్తున్నారు కొన్ని స్కూళ్ళలో. నేను పార్లమెంట్ సభ్యులుగా మినిస్టర్గా ఎన్నో గ్రామాలలో చూస్తున్నాం. ఈ పరిస్థితి భావాలు మీలో ఇంత మహిళలు ఉన్నారు. బిఎస్సీ ఎగ్జామ్ ద్వారా చేసి మంచి ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. మీరు ప్రభుత్వంలో బాధ్యతలు కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో పోకుండా మీరు ఒక పట్టుదలతో పనిచేసినప్పుడు తప్పకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళలో ముఖ్యాలు లాంటి వాళ్ళని నేను తయారు చేయొచ్చని చెప్పి మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ వేదిక ద్వారా విద్యార్థులకు, టీచర్లకు ఒకటే చెప్తున్నా, కష్టపడి చదివి టీచర్లు దేవుళ్ళలాగా మారాలి. మీరు కొన్ని పత్రికల్లో మన జనరల్ ట్రాన్స్ఫర్లో చూస్తా, నా దగ్గర కూడా కొందరికి వచ్చింది. ఒక స్కూల్లో, చాలా స్కూళ్ళల్లో, 2-3 స్కూళ్ళల్లో చెప్తున్నా, ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ విద్యార్థులందరూ కూడా టీచర్ పై మార్గానికి అడ్డం కూర్చొని, సార్ మీకు ట్రాన్స్ఫర్ కావద్దు, నేను మా స్కూల్లోనే ఉండాలని ఆ పిల్లలు కంటపడి పెట్టడం, ఆ గ్రామస్తులు కంటపడి పెట్టడం, ఆ టీచర్ కంటపడి పెట్టడం అంటే ఆ టీచర్ మీద ఆ పిల్లలకి ఎంత ప్రేమ ఉంది, ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి. అందుకని మీరు కూడా ప్రతి ఒక్కరు పనిచేసే దగ్గర ఆ పిల్లలని ముందు భవిష్యత్తు ఉంది, ఏ విధంగా నేను ఉండాలి అని చెప్పి పనిచేసినప్పుడు తప్పకుండా మన ప్రభుత్వం చేసే కార్యక్రమాల పేరు ఎన్ని చేసినా భవిష్యత్తు ఉందా, విద్యార్థుల మీద, చదువుతున్న వారి మీద ఉన్నాయి. ఇవాళ మన టీచర్ కొడుకుని చూస్తున్నాం.
ఈ అమెరికా పడుతుంది వాలంటీర్ ఏం చేస్తుందంటే టీచర్లు అంటారు. ఎక్కువ మంది టీచర్ పిల్లలు అమెరికాలో చదువుకొని బాగా కష్టపడతారు, సెటిల్ అయ్యింది. చదవలేని వారికి వచ్చిన అందరికీ ఒకటే చెప్తుంది, ఎదురికి మీరు వేరే విధంగా ఆలోచించుకోవద్దు. మీరు ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళలో మీ పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటున్నారో మీరు చదివించే స్కూల్లో ఆ పిల్లల్ని కూడా అదే విధంగా చదివించాలి. ఒక గంట ఎక్కువైనా సరే మీ పనులు ఇవ్వాలి. మీరు ఈ ప్రభుత్వం ఈరోజు ఎంతో కష్టపడి తెలంగాణ పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఇవాళ కేరళలో 99% చదువు అందరికీ చదవచ్చు. మన దగ్గర 60% ఎందుకు ఆగిపోయింది? హైదరాబాద్ పారిశ్రామికంగా ఐటీ కంపెనీస్లో దూసుకుపోతుంది కానీ అక్షరాస్యతలు మాత్రం 60% ఆగిపోయింది. దీనికి మన అందరం కూడా ప్రజాప్రతినిధులు మీరు టీచర్లు బాధ్యత వహించాలి. ఈ అందరూ కూడా టీచర్లకు టీచర్లు అంటే చెప్పిన ఇద్దరు పిల్లలకు భవనంలో రూపంలో వచ్చిన వాళ్ళు మీరు పిల్లల్ని వచ్చే మన ఎగ్జామ్స్లో నెక్స్ట్ మార్చ్లో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచే విధంగా కష్టపడి ఈ 6 నెలలు పిల్లల్ని భరించాలని కోరుతున్నాను. ఇవాళ నేను ప్రత్యేకంగా సమయం తీసుకుని ఇంత ఫ్రీగా ఉండి మీతో కలిసి భోజనం చేసి మీతో మాట్లాడుకుంటూ మా హేమసారి గారిని కూడా రావాలి సార్. మీరు చెప్పే మాటలు కూడా మా ఉపాధ్యాయులు తెలియాలి. మా కలెక్టర్ గారు మా ఎంపీలు అందరూ వచ్చింది. ఇవాళ ఎందుకు వచ్చినా అందరం మా పిల్లల భవిష్యత్తు మీరు కలుసుకొని మాట్లాడుకొని మన జిల్లాని మన రాష్ట్రాన్ని దేశాన్ని ఇస్తున్న రాష్ట్రంగా మండలం కూడా వివరణ నుంచి 600 కోట్లు పెట్టి స్కూళ్ళన్నీ కూడా విద్యార్థి కార్యక్రమం మొదలు పెట్టాం. వచ్చే సంవత్సరం పూర్తిగా మారుస్తున్నాం. ఇంగ్లీష్ ఏమేమి ఇంకా కూడా అన్ని చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు మేము మీకు ఏ సమస్యలను మీతో ఉంటాం. మీరు కొట్లాడాలని అన్ని కూడా పక్కన పెట్టి మా పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా పనిచేయాలని తెలియజేస్తుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి, విద్యాశాఖ అధికారులకు, మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చిన మా గౌరవ టీచర్లందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన విద్యా వ్యవస్థ చాలా మంది ప్రశ్నించుకుంటే బాగా వస్తుంది సార్. మాస్టర్లు అందరూ కూడా పిల్లలు ప్రశ్న వేస్తారు తప్ప ప్రశ్నలు వేయించుకునే అలవాటులు మర్చిపోయి ఉంటారు. దయచేసి మీరు పర్మిషన్ ఇస్తే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చేతులు ఎత్తండి సార్. మీరు అందరూ సినిమా చూస్తారా సార్? చూస్తే ఒకసారి చేతులు ఎత్తండి సార్. చాలా పెద్ద మంది ఎత్తారు, మిగతా సినిమా చూడరా? దయచేసి ఇంకొకసారి అడుగుతున్నా, సినిమా చూస్తారా? చూస్తే చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు బాగుండే సినిమా వచ్చిందా? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ సార్. మీలో మీ పిల్లల్ని ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో పంపుతున్నారు? చేతులు ఎత్తండి. ఇట్స్ ఎ పిటీ సార్. నేను కారణాలు ఎక్కడం లేదండి, బట్స్ ఎ పిటీ స్ట్రీట్. ఏ మాస్టర్లు అయితే పాఠాలు చెప్తున్నారో వాళ్ళే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ పంపడం లేదంటే ఎవరినాలి? ఏ ఒక్కరిని నేను తప్పు పెట్టాను సార్. టోటల్గా వ్యవస్థలోనే తప్పు ఉంది. దీని సమాధానం నేను నడిపితే మీరు ఒక తిరిగిన ప్రశ్న వేయచ్చు. ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ నుంచి పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళడానికి జనం ఆరాటపడుతున్నారు, సీట్లు దొరకడం లేదు. మీరు దాని సమాధానం చెప్పచ్చు. ఢిల్లీలో 20% ఉంది సార్ బడ్జెట్ ఎడ్యుకేషన్కి, మనకు లేదని చెప్పాను. మేబీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అట్ ది సేమ్ టైం ప్రజల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి వేరే సమాధానాలు వస్తాయి. ఈ సమాధానం అడగవలసింది మీరే సార్. అధ్యాపకులు స్టూడెంట్స్గా మారండి, మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. ఎందుకు స్టేట్ వచ్చింది, ఎలా చేయాలని చెప్పని సమాధానం మేము పొందుతాయి సార్. అండ్ వీ హ్యావ్ ఎ క్లబ్. మీ అందరికీ కూడా ఒక గొప్ప మీ ఓటు హక్కు అని ఛానల్ సార్. ఉపాధ్యాయులు అందరినీ గవర్నమెంట్ సొసైటీలోనే మీరు సిన్సియర్గా ప్రభుత్వాన్ని ఇది చేయండి, మన వ్యవస్థ బాగుపడుతుంటే తప్పనిసరిగా రిలేటెడ్ ప్రభుత్వ కొన్ని మనసాచారణ ఉంటున్నాను సార్. నేను ఇట్స్ మై రిక్వెస్ట్. రెండోది ఎడ్యుకేషన్లో ఒక అబ్జర్వ్ సంథింగ్ సార్.
ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది, చదువు కాదు సార్. నేను అని ఆలోచించే మనస్తత్వం నుంచి మనము అని ఆలోచించే మనస్తత్వం రావాలి పిల్లలకి. సంఘం జీవిగా పెట్టినటువంటి కల్చర్ ఏర్పడాలి. దానికి దారులు ఉన్నాయి సార్. దయచేసి ఇక్కడ ప్రతి స్కూల్లో కూడా ఎంతో కొంత ఖాళీ స్థలం ఉంటుంది. ఆ స్థలంలో పిల్లలతోటి కూరగాయలు పండించండి, వాళ్ళే దున్నాలి, వాళ్ళే విత్తులు ఎత్తాలి, నీళ్లు పోయాలా, కలుపు తీయాలి, పంట కొయ్యాలి, వాళ్ళే అమ్మాలి, ఆ డబ్బులు కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకోనివ్వండి. సో దాంతో వాళ్ళకి ఒక జీవితం మీద గౌరవం వస్తుందండి, కలిసి పనిచేసేటువంటి కల్చర్ వస్తుందండి. దయచేసి విషయాలు మీరు మనసులో పెట్టుకుని భావితరాలకు మంచి తీర్చిదిద్దుతారని మనసావాచకమని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ ది ఆనరబుల్ మినిస్టర్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రజాగారెడ్డి గారు, కార్తీ గారు, అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.